ఓకే. యాప్ స్టార్ట్ అయింది. వ్యూ యాప్. మన ఓకే. ఒక్కొక్క దీంట్లో కోర్సెస్ హోమ్కి వెళ్దాం. ట్రైనింగ్ ఈవెంట్, యాడ్ ఏ ట్రైనింగ్ ఈవెంట్. స్టార్ట్ డేట్ 1st of December, ఎండ్ డేట్ 1st of January. టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని? 2 అని పెడదాం. కోర్సెస్ ఏమి ఇవ్వలేదు, లొకేషన్ ఏమి ఇవ్వలేదు, టీచర్స్ ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ ఎందుకు బ్లాంక్ అని కనబడుతున్నాయి మనకి? కోర్సెస్ మనం ఏమి ఇవ్వలేదు, లొకేషన్ ఏమి ఇవ్వలేదు, టీచర్స్ ఏమి ఇవ్వలేదు, ట్రైనింగ్స్ ఏమి ఇవ్వలేదు. సో అది ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఆబ్జెక్ట్ దేని పక్కన ఉంది చూస్తున్నారా? చూస్తున్నా. దేని పక్కన ఉంది అది? క్రియేట్ ఆబ్జెక్ట్, డిపార్ట్, location, show a page, overview pages. Okay. ఎందుకు క్రియేట్ ఆబ్జెక్ట్ చేస్తున్నావు అర్థమైంది కదా? క్రియేట్ ఆబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నావు? అసలు క్రియేట్ ఆబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నావు? క్రియేట్ ఆబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నావు? ఆబ్జెక్ట్ మనం ఏదన్నా యాడ్ చేసుకోవడానికి అంతేనా? మనం ఏదన్నా యాడ్ చేసుకోవడానికి అసలు నార్మల్ గా షో పేజ్ చూపించవచ్చు కదా, క్రియేట్ ఆబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నావు? నేను అసలు అదే ఇంకెవరినైనా డేటాని యాడ్ చేసుకోవడానికి కదా. ఒకవేళ షో పేజ్ చేస్తే ఏమైంది? డైరెక్ట్ గా ఆ పేజ్ వరకే చూపిస్తుంది, మనం ఎవరిని యాడ్ చేయడానికి అవ్వదు కదా. అసలు పేజే ఓపెన్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఎప్పటి నుంచి చేస్తున్నాం ఇది? డైరెక్ట్ గా షో పేజ్ చూపించేస్తే ఓన్లీ ఇది అయిపోద్ది. ఇది కోర్సెస్ న్యూ ఎడిట్. ఇప్పుడు నేను డైరెక్ట్ గా షో పేజ్ పెడతా. ఏది షో పేజ్? ఏం పేజ్ అది? కోర్సెస్ న్యూ ఎడిట్. సారీ, కోర్సెస్ న్యూ ఎడిట్. సెలెక్ట్. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎర్రర్ ఏంటి ఇక్కడ? ద సెలెక్టెడ్ పేజ్ కోర్స్ ఎక్స్పెక్ట్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ కోర్సెస్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ హియర్. నువ్వు అది ఓపెన్ చేయాలంటే, ఓపెన్ చేసేసాక దాంట్లో ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో ఆటోమేటిక్ గా నువ్వు క్రియేట్ ఆబ్జెక్ట్ తోనే స్టార్ట్ చేయాలి. అందుకే క్రియేట్ ఆబ్జెక్ట్. అది ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా డేటాని. సో అలాంటప్పుడు కోర్సెస్
on click page courses new edit select. Okay. ఓకే ఓకే. దీన్ని నేను కొన్నిటికి కొన్నిటికి కొత్తగా పెట్టా, కొన్నిటికి పెట్టలేదు. చూసారా? ఏంటిదన్నా? కొన్నిటికి కొత్తగా పెట్టాను, కొన్నిటికి పెట్టలేదు. ఇప్పుడు చూడండి. యాడ్ ట్రైనింగ్ ఈవెంట్, ఎడిట్ కోర్సెస్, ఎడిట్ లొకేషన్స్, యాడ్ టీచర్స్, యాడ్ ట్రైనీస్. యాడ్ టీచర్స్ ఎంత దూరం ఎందుకు వచ్చింది? అదే నాకు అదే డౌట్. ఇది వేరే దీంట్లో పెట్టాం, సపరేట్ కాలమ్ లో ఫిల్ చేసాం. డిలీట్ అన్న. ఇది అంతా యాడ్ ట్రైనింగ్ ఈవెంట్, యాడ్ ట్రైనింగ్ ని ఒకే దానిలో పెట్టేసి అది నేను ఫాస్ట్ గా చేసా. అది నేను ఎంత ఫాస్ట్ గా చేస్తున్నా మీకు ఆల్రెడీ చెప్పా. ఇది అర్థమైందా ఎలా నేను చేస్తున్నాను? సరే, నీకు అర్థమవుతుందా? ఇదంతా నేను ఇలాగా వెంటనే ఇలాగా డ్రాగ్ చేసి పెట్టేస్తున్నాను. ఏది ఎందుకు డ్రాగ్ చేస్తున్నాను, అది ఎందుకు డిలీట్ చేయగలుగుతున్నాను, కొత్త బటన్ యాడ్ చేయాలంటే ఏం చేస్తున్నాను, అదంతా అర్థమవుతుందా? అర్థం కాకపోతే వెంటనే అడగండి. అర్థమైంది కదా నేను ఎలా వెంటనే ఇలా నావిగేట్ చేస్తున్నాను. అన్ని ఆటో ఫిట్ ఉన్నాయి. ట్రైనీస్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? 2 కరెక్టే ఉంది కదన్నా. అదొకటే ఎందుకన్నా అట్లా? ఓకే ఓకే. ప్రాపర్టీస్ ఒక్క నిమిషం, అమ్మ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రతి దాంట్లో మనం ఎడిట్ కోర్సెస్ చేస్తున్నాము. ఒక 5 కోర్సెస్ ఎడిట్ చేద్దాం. ఫస్ట్ ఇండెక్స్ పెడదాం. ఇండెక్స్ డిస్క్రిప్షన్ అది ప్రైస్ ఎంత పెడదాం? ప్రైస్ ఎంత పెడదాం? 5,000. ఎంత పెడదాం? ఇంకో కోర్స్ చెప్పండి.
AWS. దేనికి 12,000. 12,000. ఓకే Duration 45 to 60 days. లేదు 2 months అని 2 అంటే Okay. నెక్స్ట్ టెస్టింగ్ నెక్స్ట్ ఏంటి టెస్టింగ్ నెక్స్ట్ ఏంటి టెస్టింగ్ మాన్యువల్ అని మేడం మాన్యువల్ డిస్క్రిప్షన్ వదిలే 7K పెడదాం ట్యాబ్ 1 పెడదాం ఇది కూడా ట్యాబ్ మళ్ళీ కోర్సెస్ ఆటోమేషన్ పెడదాం ట్యాబ్ 2 పెడదాం సారీ అంటే పెడదాం ట్యాబ్ 2 పెడదాం మళ్ళీ కోర్సెస్ పెడదాం ఆటోమేషన్ జావా అని పెడదాం ట్యాబ్ ప్రైస్ ఎంత 15 పెడదాం ట్యాబ్ 3 పెడదాం ట్యాబ్ సేవ్ ఓకే కోర్సెస్ అన్నీ పెట్టాం ఓకే డ్యూరేషన్ డిస్క్రిప్షన్ ఫైన్ కదా నెక్స్ట్ లొకేషన్స్ ఏం లేవు ఓకే ఎడిట్ లొకేషన్ Ameerpet. నేమ్ ఏంటి అమీర్పేట్ ట్యాబ్ SYD ట్యాబ్ సేవ్ మళ్ళీ ఎడిట్ లొకేషన్ Kukatpally. KGHB ట్యాబ్ రంగారెడ్డి అన్న సేమ్ మళ్ళీ మనం హైదరాబాద్ ఇస్తే ఏమన్నా అయిద్దా? ఏం అవదు మనం ఇవి పెట్టలేదు కదా ఇవి పెట్టాం ఏంటి మన ఏమైనా ఇవేంటి ఏంటి వ్యాలిడేషన్ ఏమైనా పెట్టలేదు కదా పెట్ల మరి ఏమొస్తుంది ఏమీ రాదు వ్యాలిడేషన్ పెడితే వ్యాలిడేషన్ ఏమైనా పెడితే అప్పుడు ఏమైనా తేడా వస్తుంది ఓకే అవి చాలే టీచర్స్ ఎవరు లేరు చరణ్
ఓకే, ఇప్పుడు యాడ్ ట్రైనింగ్ ఈవెంట్ లో స్టార్ట్ డేట్ నెక్స్ట్ ఇయర్ అన్న ఇది ఓకే 1 month ఓకే అన్న మరి కోర్స్ డీటెయిల్స్ తెలియాలి కదన్న ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈ అన్ని ఇచ్చాం, బేసిక్ గా డేటా ఇచ్చాం. మనం ట్రైనింగ్ ఈవెంట్లు ఏమేమి కనబడుతున్నాయి, మనకు కనబడేవి టోటల్ నెంబర్ ఆఫ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఏంటి, ఆ ట్రైనింగ్ ఈవెంట్ ఏంటో కూడా తెలియాలి కదా. అవును కోర్స్ కోర్స్ కాదు, ఇప్పుడు ఒక ట్రైనింగ్ ఈవెంట్ అంటే ఒక ఇప్పుడు అది ఒక ట్రైనింగ్ ఈవెంట్. ఒక ట్రైనింగ్ ఈవెంట్ అంటే మనం దాని స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఆ ట్రైనింగ్ ఈవెంట్ ఇప్పుడు మాన్యువల్ అని ఆ ట్రైనింగ్ ఈవెంట్ లో మనకి ఏంటి, బేసిక్ గా స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. ట్రైనింగ్ ఈవెంట్ లో మనకి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. ఇక్కడ మనం డొమైన్ మోడల్కి వెళ్ళామంటే ట్రైనింగ్ ఈవెంట్ లో మనకి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. ఆ ట్రైనింగ్ ఈవెంట్ ఈ డేట్ లో స్టార్ట్ అవుతుంది, ఈ డేట్ లో ఎండ్ అవుతుంది. సో దాని కోర్స్ ఆ ట్రైనింగ్ ఈవెంట్ లో ఒక్క కోర్స్ చెప్పొచ్చు, ఎన్ని కోర్సులైనా చెప్పొచ్చు, అంతే కదా. ఇక్కడ ఈ అసోసియేషన్ ఒక ఉద్దేశం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈ అసోసియేషన్ ఇచ్చాం కదా, ఏంటి అసోసియేషన్? వన్ టు మెనీ. అదే వన్ టు మెనీ. ఏది వన్ ఏది మెనీ? ఒక ట్రైనింగ్ ఈవెంట్ లో ఒక ట్రైనింగ్ ఈవెంట్ లో వన్ కోర్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మెనీ ట్రైనింగ్ ఈవెంట్స్. వన్ కోర్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మెనీ ట్రైనింగ్ ఈవెంట్స్. ఇక్కడ ఈవెంట్స్ అంతే కదా. చరణ్ చెప్పు, నువ్వేం చెప్తున్నా? One training event is associated with many. Sorry, one course is associated with many training events. ఇక్కడ చెక్ చేసుకుంటే మన స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఈవెంట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు ఈ ఈవెంట్ ఆటోమేషన్ అవ్వచ్చు, ఈ ఈవెంట్ కూడా ఆటోమేషన్ అవ్వచ్చు. నేను నా క్లాసెస్ ఇప్పుడు ఉన్నాయి చెప్పిన, ఆ ట్రైనింగ్ ఈవెంట్ లో కోర్సెస్ సేమ్ ఉండొచ్చు. మన డొమైన్ మోడల్ నుంచి కూడా అదే కదా, వన్ ట్రైనింగ్ ఈవెంట్ సారీ వన్ కోర్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మెనీ ట్రైనింగ్ ఈవెంట్స్. వన్ కోర్స్ అంటే ఇప్పుడు ఈ కోర్స్ మాన్యువల్ తీసుకున్నాం, అది ఎన్ని ట్రైనింగ్ ఈవెంట్స్ తోనైనా అసోసియేట్ అవ్వచ్చు. అదే ఆపోజిట్ లో అనుకుందాం, వన్ ట్రైనింగ్ ఈవెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మెనీ కోర్సెస్ అంటే అప్పుడు ఏంటి, ఒకే ట్రైనింగ్ ఈవెంట్ లో బోల్డ్ కోర్సులు చెప్పాలి. అర్థమైందండి డిఫరెన్స్? అసోసియేషన్ ఎలాగిస్తున్నాం ఏంటనే క్లారిటీ ఉండాలి. అంటే ఇక్కడ ఒకటే కదా ఇవ్వగలుగుతున్నాం, ఓకే కదా. ఇక్కడ ఒకటే ఇవ్వగలుగుతున్నాం. సో
నా స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ దాని నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇది నా డొమైన్. ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలనుకుంటున్నాను, నా మెండిక్స్ అప్లికేషన్ లో ఇదంతా ఓకే, నేను ట్రైనింగ్ ఈవెంట్ ఇది ఇస్తున్నాను, అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు నా స్టార్ట్ డేట్ ఒక ట్రైనింగ్ ఈవెంట్, ఒక ఇది చూసాం కదా, ఒక ట్రైనింగ్ ఈవెంట్, ఒక ఇక్కడ ట్రైనింగ్ ఈవెంట్ ఏది, సారీ ట్రైనింగ్ ఈవెంట్ కాదు, సారీ కోర్స్. ఈ కోర్స్ ఒక ఏమి ఇచ్చాం, డ్యూరేషన్ ఇచ్చాం. డ్యూరేషన్ ఇంటిజర్ ఇచ్చాం. అంటే 1 2 అంటే అది మనం ఎలా పెట్టుకోవచ్చు ఇప్పుడు, డ్యూరేషన్ ఇంటిజర్ స్టోర్డ్ వాల్యూ ఇది. అంటే ఇంటిజర్ అంటే ఇప్పుడు అది నెంబర్ ఆఫ్ డేసా మంత్సా ఏదో మనం స్పెసిఫై చేయలేదు. చేసామా చేయలేదా? చేయలేదు. దీనికి ఒక వాలిడేషన్ రూల్ పెడదాం. ఏంటి? ఏ అట్రిబ్యూట్ కి, డ్యూరేషన్ కి. ఆ వాలిడేషన్ రూల్ ఏంటి? ఖచ్చితంగా ట్రైనింగ్ ఈవెంట్ నాకు డ్యూరేషన్ ఎంతో చెప్పాలి కదా, అంతేనా? డ్యూరేషన్ ఏంటో చెప్పాలి. ఇంకేనా పెట్టగలమా? డ్యూరేషన్ రిక్వైర్డ్, ఖచ్చితంగా డ్యూరేషన్ ఏంటో చెప్పాలి. ఓకే, దీని వాలిడేషన్ మనకు కావాల్సిన దాన్ని బట్టి మనం ఒక్కొక్కటి వాలిడేషన్ ఇచ్చుకోవాలి. డ్యూరేషన్ ఎంతో చెప్పాలి. ఓకే, డ్యూరేషన్ ఏంటో చెప్పావు. సమ్ ఎర్రర్ మెసేజ్ కూడా, ప్లీజ్ specify the number of days. ఓకే, అది మన ఎర్రర్ మెసేజ్. ఓకే ఫైన్. ఇప్పుడు మన ఏంటి, కోర్సెస్ కదా, కోర్సెస్ న్యూ ఎడిట్కి వెళ్ళి వాలిడేషన్ కింద ఆ వాలిడేషన్ రిక్వైర్డ్ అని ఆల్రెడీ అక్కడ పెట్టాం కదా, 2 దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ లేబుల్ దగ్గర జస్ట్ డేస్ అని ఇది ఇచ్చేద్దాం. ఓకే, ఇలా వస్తుంది అంతే డ్యూరేషన్. ఓకే కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ రన్, వాలిడేషన్ ఇచ్చాం. ఇక్కడ వాలిడేషన్ ఏంటి అనేది ఇచ్చాం. మనకు ఖచ్చితంగా అక్కడ వాలిడేషన్ కావాలి కదా. ట్రైనింగ్ ఈవెంట్ ఇచ్చేసి మనం 0 ఉంచేస్తే ఎట్లా? సో మన రిక్వైర్మెంట్ లో ఏమేమి వాలిడేషన్ కావాలో అవి పెట్టుకుంటున్నాం. రన్ అవుతుంది. ఇవి నేను మీకు ఆల్రెడీ ముందు సారి చెప్పా, ముందు టైం చెప్పినప్పుడు. వాలిడేషన్ ఎలా ఇచ్చుకోవాలి ఏంటా అనేది. కోర్సెస్ కి, ఎడిట్ కోర్సెస్ కి వెళ్తే ఇప్పుడు ఏం కోర్స్ ఇద్దాం? మాన్యువల్ AWS అయిపోయింది. పైథాన్ ఇద్దాం. వన్స్ వి గివ్ పైథాన్, ప్రైస్ ఏంటి? సమ్ 45,700 అంటాం. చాలా ఎక్కువ అయిపోయిందా?
డ్యూరేషన్ నేనేం స్పెసిఫై చేయలే. ఓకే 0 అని పెట్టా, తీసుకుంటుందా? తీసేసుకుంటుంది. 0 అని పెడితే తీసేసుకుంటుంది. నాకు 0 కూడా ఇవ్వకూడదు. నెంబర్ ఆఫ్ డేస్ 45 డేస్. ఓకే 0 ఇచ్చినా తీసుకోకూడదు. నెక్స్ట్ ఏంటి? 0 ఇచ్చినా సారీ 0 ఇచ్చినా తీసుకోకూడదు. మళ్ళీ నేను ఎక్కడ ప్రెడిక్ట్ చేయాలి? వాలిడేషన్ ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ ఇచ్చినా అంటే మన పేజ్ లెవెల్లో ఇచ్చినా పర్లేదు, అక్కడ డొమైన్ లెవెల్ పేజ్ లెవెల్లో వాలిడేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఇది రిక్వైర్డ్, పాజిటివ్ నెంబర్, కస్టమ్. డ్యూరేషనే కదా. నాట్ ఈక్వల్ టు 0. మరి నెగిటివ్ నెంబర్స్ కొద్దిగా పెద్ద మాట్లాడుతారు. నెగిటివ్ ఇద్దాం. అది తీసుకుంటుందా లేదా ఫస్ట్ చెక్ చేద్దాం ఒక్కొక్కటి. Zero can't be 0. Okay. -2 తీసుకుంటుందా? తీసుకోవట్లే. -56 అని ఇచ్చా. తీసుకోవట్లే. అర్థమైంది కదా ఇప్పుడు? ఇది సమ్ 21 days అని పెడదాం. ఏమైంది ఇక్కడ? కోర్సెస్ న్యూ ఎడిట్ లో మనం అక్కడ నాట్ ఈక్వల్ టు 0 కాకుండా గ్రేటర్ దెన్ 1 బట్టి గ్రేటర్ దెన్ 0 మేడం.
మెరిట్ కోర్స్. ఎందుకు వస్తుంది ఎర్రర్? ఎందుకు కాన్ బి జీరో అని వెంటనే చూపించేస్తుంది? ఎందుకు అలా చూపిస్తుంది? అసలు మనం ఏం చేసాం అది ఎందుకు అలా చూపిస్తుంది? మనం అక్కడ ఏం సెలెక్ట్ చేసాం? మనం అక్కడ ఏం సెలెక్ట్ చేసాం? మనం అక్కడ ఏం సెలెక్ట్ చేసాం? ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసాం? డ్యూరేషన్. ఆ డ్యూరేషన్ లోనే నేను అక్కడ ఎక్స్ప్రెషన్ అప్పుడు ముందు ఏం సెలెక్ట్ చేశాను? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే డేటా కదన్నా. మొత్తం రో అంతా కలిపి ఆబ్జెక్ట్ అంటాం. మనం ఆబ్జెక్ట్ లో ప్రతిదీ ఇస్తున్నాం. అర్థమైందా? నేమ్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. నేమ్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. అది ఏం చేస్తుంది అప్పుడు? నీ ఆబ్జెక్ట్ ని వెరిఫై చేస్తుంది. ఆబ్జెక్ట్ మొత్తం జీరోనా? కాదు కదా. కాదు. సో ఏంది, అది ఆబ్జెక్ట్ ని తీసుకోవట్లేదు, అక్కడ ఇచ్చిన వాల్యూనే తీసుకోవాలి. అర్థమైందా? ఓకే, అర్థమైందా ఇది మీకు? ఎందుకు ఎక్స్ప్రెషన్ ఎందుకు ఏం తీసుకున్నాం, ఎందుకు అట్లా వస్తుంది అనేది? చరణ్ అర్థమైందా? ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూ అది చూపిస్తుంది కదా గ్రేటర్ దెన్ జీరో. ఇందాక మనం క్రియేట్ ఆబ్జెక్ట్ అని పెట్టుకున్నాం, ఇప్పుడు ఓన్లీ వాల్యూ. ఇందాక ఆబ్జెక్ట్ అని పెట్టుకున్నాం, ఇప్పుడు ఓన్లీ వాల్యూ పెట్టినాం. ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఎందుకు మనకి ప్రతిసారి కాన్ బి జీరో వచ్చింది? ప్రతిసారి ఆబ్జెక్ట్ అంతా జీరో కాదు కాబట్టి. సారీ, ఆ ఆబ్జెక్ట్ అంతా నీకు అది ఇంటిజర్ వాల్యూ కాదు, అది నేను అది వెరిఫై చేయడానికి. ఓకే. అర్థమైందా? వాల్యూ అనేది తీసుకోవాలి మనం. ఓకే, ఎందుకు వాల్యూ తీసుకుంటున్నాం, ఎందుకు ఆబ్జెక్ట్ తీసుకోవట్లేదు, అది క్లారిటీ ఉండాలి ఫస్ట్. వాల్యూ ఇస్తే మనం ఏమైనా ఇన్పుట్ వాల్యూ. ఆబ్జెక్ట్ అంటే ఇదంతా ఒక ఆబ్జెక్ట్. మనం ఇస్తున్నామా, ఇదంతా మన దీంట్లోని కోర్సెస్ ఉందా, ఇదంతా ఒక ఆబ్జెక్ట్. ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. వాల్యూ తీసుకుంటే ఓన్లీ డ్యూరేషన్ ఒక్కటే మనం వాల్యూ తీసుకుంటున్నాం. కరెంట్ వాల్యూ, కరెంట్ అక్కడ ఆ వాల్యూ ఎందుకు తీసుకుంటాం? డ్యూరేషన్ ఒకటి, ఎందుకంటే డ్యూరేషన్ ప్లేస్ లో మనం స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? ఎందుకంటే డ్యూరేషన్ స్పేస్ ఇన్పుట్ బాక్స్ లో మనం స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూనే తీసుకుంటది. అదే నువ్వు ఆబ్జెక్ట్ తీసుకున్నా అంటే అక్కడ క్రియేట్ అయ్యే ఆబ్జెక్ట్ ని కదా వెరిఫై చేస్తుంది. ఆబ్జెక్ట్ నువ్వు ఎలా వెరిఫై చేయగలవు? అందుకే అది వెరిఫై చేయలేక ప్రతిసారి ఎర్రర్ త్రో చేసేస్తుంది ఆటోమేటిక్ గా. అర్థమైందా? ఇద్దరికి అర్థమైంది కదా, ఎందుకు అది తీసుకుంటున్నాం, ఎందుకు ఇది తీసుకోవట్లేదు అనేది. ఓకే, మీరు ఈ అప్లికేషన్ క్రియేట్ చేశారు కదా? ఇది గో మొబైలే కన్నా.
దానికి సేమ్ అప్లికేషన్ కదా, ఇవే పేజెస్ కదా, దాన్నే సేమ్ వెబ్ అప్లికేషన్ దాన్నే సేమ్ వెబ్ అప్లికేషన్ లో ఓపెన్ చేస్తారు. సో నాకు లాస్ట్ టైం Yeah. మనం కోర్సెస్ పేజ్ చేసాం కదన్నా, అంతే కదా సేమ్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం. సో మీరు సేమ్ ఇలాగే మొత్తం రిజిస్ట్రేషన్ నాకు 10 టైటిల్ 10 ఇవి 10 కోర్సెస్ ఒక 5 లొకేషన్స్, రిజిస్ట్రేషన్స్ ఒక 10, టీచర్స్ ఒక 5, ట్రైనీస్ రిజిస్ట్రేషన్స్ ఒక 5, ట్రైనింగ్ ఈవెంట్స్ ఒక 10, ట్రైనీస్ ఒక 20 ట్రైనీస్. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకుంటండి. ఎలాగో క్రియేట్ చేశారు కదా, క్రియేట్ చేయండి చేయకపోతే. వాలిడేషన్ ఎలా ఇస్తున్నా అర్థమైంది కదా. ఎక్కడ పేజ్ లెవెల్లో వాలిడేషన్, డొమైన్ లెవెల్లో వాలిడేషన్. ఇందాక డొమైన్ లెవెల్లో ఇచ్చాం ముందు. ఎలా ఇచ్చాం డొమైన్ లెవెల్లో? ఇక్కడ వాలిడేషన్ రూల్ స్పెసిఫై చేసి డొమైన్ కి ఇలా డ్యూరేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ ప్రైస్ కి ఇద్దాం, న్యూ ప్రైస్, సారీ డ్యూరేషన్, ప్రైస్ కి ఇద్దాం. ప్రైస్ ఏంటి? రిక్వైర్డ్ ఒకటి ఇచ్చేసాం ప్రైస్ కి. ఇంకోటి ఇవ్వచ్చా? ఇంకోటి కూడా ఇవ్వచ్చు. మళ్ళీ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని రేంజ్ అని ఇద్దాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5,000. స్మాలర్ దెన్ లెస్ దెన్ 1 lakh. ఎంత కొంత రేంజ్ వాడాం ఇక్కడ. ఓకే, ఓకే. ప్రైస్ ఇది ఇక్కడే ఇచ్చేసాం మనం. ఇక్కడే ఒకవేళ న్యూ పెట్టి సేమ్ ప్రైస్ కే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమొచ్చింది? మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి యాడ్ చేసాం లాస్ట్ టైం? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా యాడ్ చేస్తాం చెప్పండి? ఎక్కడ యాడ్ చేసాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? గుర్తులేదన్నా. గుర్తులేకపోవడం ఏంటి? మన మాడ్యూల్లో, అప్లికేషన్ మాడ్యూల్లో రైట్ క్లిక్ కొట్టి యాడ్ అదర్ లోకి వెళ్తే యాడ్ మైక్రోఫ్లో, యాడ్ నానోఫ్లో అని ఉంటాయి. అవునవును. మై రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఇక్కడ. రోజు ఫస్ట్ నావిగేట్ చేయండి, ఏమేమి ఉన్నాయో చూడండి, అన్ని యాడ్ చేసుకోండి, దాంట్లో ఏముంటాయో చూడండి. సరేనా? ఇక్కడ ఏమున్నాయో అవి కూడా మనకి, మన దీంట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయో మనకు తెలియకపోతే మనం ఎక్కడ ఇదైతాం? ఆప్షన్స్ ఏమున్నాయని తెలియాలి కదా. సో సేమ్ వే మళ్ళీ రన్ చేద్దాం, అది వెరిఫై చేసుకుందాం. అయిపోయింది. ఎక్కడ వాలిడేషన్ రూల్స్ అప్లై చేయొచ్చు? పేజ్ లెవెల్లోని, ఇంకోటి డొమైన్ లెవెల్లో. ఓకే, పైథాన్ జావా అయిపోయింది.
సి షార్ప్ ప్రైస్ 0 ఇచ్చా, సేవ్ కొట్టా. ఇది దానికి 0 వచ్చేసింది. ఓకే, దీనికి ఇక్కడ 42 days అని ఇచ్చా. నాకు సేవ్ చేసుకోవట్లేదు. అలాగని చెప్పి ఎర్రర్ కూడా చూపించలేదు. ఎందుకు ఎర్రర్ చూపించట్లేదు? మనం ఇవ్వలేదు భయ్, అంటే మెసేజ్. మనం ఇవ్వలేదు కదా అక్కడ. జస్ట్ ఎర్రర్ మెసేజ్ మనం ఏం ఇవ్వలేదు అక్కడ. ఎర్రర్ మెసేజ్ ఇచ్చా, సింపుల్ అంతేదా. ఇక్కడైనా ఎర్రర్ మెసేజ్ ఇచ్చా? ఇవ్వలేదు కదా. ఇది సారీ, వాలిడేషన్ మనం ఏమైనా ఎర్రర్ మెసేజ్ ఇచ్చాం ఇక్కడ? ఇవ్వలేదు కదా, అందుకే చూపించట్లేదు. సింపుల్ అంతే. అక్కడ కనబడకపోతే ఏం జరిగింది బ్యాక్ ఎండ్ లో మనకు ఆ క్లారిటీ ఉండాలి. శశాంక్, నీకు అర్థమైందా? అన్నా ఇక్కడ వరకు కూల్ కదా. రేపు ఏం చేద్దాం అంటే ఇప్పుడు సేమ్ ఇదే చేయండి. ప్రతి దానికి నాకు వాలిడేషన్స్ క్రియేట్ చేయండి. చేసి రేపు హాలిడే కదా, ఎల్లుండి హాలిడే, ఈ రోజు ఉంది టైం. సో ప్రతి దానికి ఇప్పుడు ఎడిట్ లొకేషన్స్ లోకి నేను వెళ్ళా. నాకు ఎడిట్ లొకేషన్ లో నువ్వు లొకేషన్ నేమ్ ఇస్తావు, దాని అడ్రస్ కూడా నాకు నేమ్ కంపల్సరీ ఇవ్వాలి, అడ్రస్ కంపల్సరీ ఉండాలి. అడ్రస్ ఏమో 10 దీనికంటే ఎక్కువ ఉండకూడదు. 10 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. టీచర్స్ లో నాకు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, లాస్ట్ లో @gmail రావాలి. నాకు రావాలి ఖచ్చితంగా ఈమెయిల్ అడ్రస్ లో. అది ఎలాగిస్తామో చెక్ చేయండి, ట్రై చేయండి. నాకు ఈమెయిల్ అడ్రస్ లో ఖచ్చితంగా రావాలి, అని ఉండాలి. ఎక్కడైతే నేను కాంట్ యాక్సెప్ట్ అని ఎర్రర్ త్రో చేయాలి నాకు లేకపోతే. ఓకే, అర్థమైందా? అంతే. ప్రతి దానికి ఇది క్రియేట్ చేసుకొని ఇచ్చేయండి. ఓకే ఓకే అన్న. ఏంటిది? నాకు లొకేషన్ లో రిక్వైర్డ్ క్యారెక్టర్ లెంత్ ఇక్కడేమో క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. టీచర్స్ లోకి వచ్చేసరికి ప్రతి ఈమెయిల్ అడ్రస్ లో నాకు ఉండాలి. అవును, ప్రతి ఈమెయిల్ అడ్రస్ లో లేకపోతే అది యాక్సెప్ట్ చేయకూడదు. ఒకటి ఉండాలి, లాస్ట్ లో .com రావాలి. ఓకే, ఉండాలి, లాస్ట్ లో .com రావాలి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా ఎర్రర్ త్రో చేయాలి. ఓకే 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 అన్న. ఓకే కాదు, ట్యూస్డే ఖచ్చితంగా చేయాలి. ఏంటి, ఒక 10 క్యారెక్టర్స్, ఇది ఈజీ. ఉండాలి, ప్రతి ఈమెయిల్ అడ్రస్ లో .com ఉండాలి. నేను ఏది ఇవ్వకపోయినా నాకు ఎర్రర్ త్రో చేయాలి. సరే అన్న. ఓకే, ఆ వాలిడేషన్ చేసుకోండి. ఓకే కదా? ఓకే అన్న. అన్న ఏమన్నా వచ్చినాయా కాల్స్? వచ్చినాయి.